సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎలక్ట్రీషియన్ వర్క్. సో వచ్చేసి మనం ఫస్ట్ స్లాబ్లలో పైపులు అయితే ఇస్తాము. సో స్లాబ్ అయిపోయాక గోడలు అవుతాయి కదా, గోడలలో అయితే మనం చిప్పింగ్ కొట్టి పైపింగ్ చేయాలి. సో ఈరోజు మన వర్క్ వచ్చేసి గోడలలో చిప్పింగ్ కొట్టి పైపింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ సైడ్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ప్లస్ ఎక్స్ట్రా 2 రూమ్లు ఉంటాయి. సో మనం చూపిస్తారా అండి ఒకసారి. ఇది వచ్చేసి హాల్లో మనం పాయింట్లు ఎక్కడెక్కడ పెడతాం చూపిస్తా. సో ఇక్కడ సో హాల్లో ఎంటర్ కాగానే మెయిన్ డోర్ పక్కకి ఇక్కడ ఒకటి 12 మోడల్ వస్తుంది. సో ఇక్కడ హాల్లోనే అక్కడ మెయిన్ బోర్డ్ వస్తుంది మనకి, డిపి అన్నిటికీ కంట్రోల్ వచ్చేసి ఎంసీబీలో దేని దానికి సపరేట్ మెయిన్ బోర్డ్ వస్తుంది ఒకటి. ఇక్కడ హాల్లో వచ్చేసి ఇక్కడ టీవీ పాయింట్ వస్తుంది. ఇక్కడ టీవీ పాయింట్ వచ్చేసి మనం 8 మోడల్ పెడతాము. ఇక్కడ మెయిన్ డోర్ పక్కన వచ్చేసి 12 మోడల్ పెడతాం రూమ్ కంట్రోల్. ఇక్కడ 8 మోడల్ 3 సాకెట్లు, ఒక 2 స్విచ్లు వస్తాయి. మళ్ళీ అట్లనే 2 మోడల్ పెడతాం కేబుల్ కానీ నెట్ కానీ చెప్పేసి పెడతాం. ఇక్కడ సోఫాలు వస్తాయి కాబట్టి సోఫాల పక్కకుంటే ఛార్జింగ్ ప్లగ్ పాయింట్ 6 మోడల్ పెడతాం. 2 సాకెట్లు 2 స్విచ్లు వస్తాయి. ఇక్కడైనా చూసుకుంటే ఇది ఒకటి 8 మోడల్. ఇది హాల్ కొంచెం పెద్ద ఉంది కాబట్టి 2 ఫ్యాన్లు పెట్టుకుంటే ఒక ఫ్యాన్ ఒక 12 మోడల్కి, ఒక ఫ్యాన్ ఒకటి 8 మోడల్ పెట్టుకుంటాము. లేదా వచ్చేసి కిచెన్లో చూసుకున్నట్టయితే కిచెన్లో రూమ్ కంట్రోల్ మొత్తం వచ్చేసి మనం ఇక్కడ ఒకటి 12 మోడల్ ఇస్తాం కిచెన్కి. 12 మోడల్ మొత్తం మనం ఇట్లా ఫ్యాన్ పెట్టుకునే ఫ్యాన్కి లైట్లకి కంట్రోల్కి 12 మోడల్ ఇస్తాము. అట్లనే ఇట్లా చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ అడ్జస్ట్ ఫ్యాన్ వస్తుంది. అడ్జస్ట్ ఫ్యాన్కి ఒకటి, పక్కకి లైట్ పాయింట్, తర్వాత అట్లనే 3 మోడల్ ఇస్తాం. ఇక్కడ 3 మోడల్ దేనికంటే ఎక్కువగా వాటర్ ఫిల్టర్కి వాటర్ ప్యూరిఫైర్ ఇట్లా పెట్టుకుంటాం కానీ దానికోసం. సో ఇక్కడ ప్లాట్ఫామ్ వస్తుంది కాబట్టి ప్లాట్ఫామ్ మీద ఒక 6 మోడల్ పెడతాం. మన రైస్ కుక్కర్ మిక్సీ ఇట్లా వాడుకోనికి ఇది ఒకటి పెడతాం. బయట చూసుకుంటే వాష్ ఏరియాలో ఒకటి ప్లగ్ పాయింట్ అయితే ఇస్తాము. ఒకటి 3 మోడల్ అయితే ఇస్తాము వాషింగ్ మిషన్ ఇట్లా పెట్టుకోనికి. ఇక్కడ ఇది మాస్టర్ బెడ్రూమ్. సో ఇది మొత్తం డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కాబట్టి ఒక 2 బెడ్రూమ్లో హాలు, కిచెన్, పూజ రూమ్ ఉంటుంది. ఇలా పూజ రూమ్ అయితే ప్లాన్ చేయలేరు, పూజ రూమ్ మేబీ తర్వాత ప్లాన్ చేసారేమో. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి రూమ్ ఎంటర్ కాగానే డోర్ పక్కకి అయితే 12 మోడల్ వస్తుంది. ఇక్కడ ఒకటి 12 మోడల్ ప్లస్ కింద ఫుడ్ ల్యాంప్ వస్తుంది. ఇక మనకి 12 కంట్రోల్ కావాలి, బెడ్ పక్క పండు ఒక బోర్డు కావాలి కాబట్టి ఇది ఒక 8 మోడల్ వస్తుంది. 8 మోడల్ ప్లస్ పైన ఒకటి మనకి ఆడొక లైట్ పాయింట్ వస్తుంది, ఆడొక లైట్ పాయింట్, ఇది ఒక ఏసీ పాయింట్, కింద 8 మోడల్ వస్తుంది. 8 మోడల్ దీనికంటే ఒక ఫ్యాను, ఒక లైట్, 2 వే కంట్రోల్ ఆడ వేసుకొని ఇలా బంద్ చేసుకోనికి బెడ్ కాడ నుంచి లోకుండా. సో ఇది అటాచ్ బాత్రూమ్ వచ్చేసి మనకి ఇక్కడ 8 మోడల్ లేకపోతే 6 మోడల్ మనకి ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. మేము రెగ్యులర్గా పెట్టేది అయితే 6 మోడల్ పెడతాం. 6 మోడల్ ఎందుకంటే ఒక లైట్, ఒక ఎగ్జాస్ట్ ఫ్యాను, ఒకటి గ్రీజర్ పెట్టుకోవడానికి. సో ఇట్లా వచ్చేసి ఇది ఒకటి వాష్ బేసిన్ ఇట్లా పెట్టుకుంటాం మన ఓనర్ వాళ్ళు. సో ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకుంటారు కాబట్టి ఇక్కడ ఒక లైట్ పాయింట్, ఇక్కడ ఒక బోర్డు, ఒక 4 మోడల్ బోర్డు పెట్టినాం అనుకో. అదేంటిది షేవింగ్ చేసుకోవడానికి మిషన్ ఇట్లా పెట్టుకుంటారు. ఇక చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. ఇంకా ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి ఇది ఒక 12 మోడల్ సేమ్ ఐటీసీ. ఇక్కడ ఒక 12 మోడల్ వస్తుంది, కింద ఒకటి ఫుడ్ ల్యాంప్. మళ్ళా ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ 2 వే కంట్రోల్, పైన ఏసీ పాయింట్ ఇస్తాం. సో ఇక్కడ బాత్రూమ్ ఉంది, అటాచ్ బాత్రూమ్. 6 మోడల్, ఇలా ఒక లైట్ ఆఫ్ వస్తుంది. ఇలా గ్రీజర్ కనెక్షన్ అయితే ఏమి మనం, ఎందుకంటే అక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఇట్లా పక్కకే ఉంది బాత్రూమ్ కాబట్టి 1/2 గ్రీజర్ కనెక్షన్ 1/2 చేస్తారు. సో ఇక్కడ వచ్చేసి ఒక 3 మోడల్ అట్లనే మనం పెట్టుకొని. సో ఇంకోటి ఏంటంటే కొందరు అయితే ఒక్కో పాయింట్ 2 పాయింట్లు అయితే ఎక్స్ట్రా పెట్టించుకుంటారు, 6 మోడల్ ఎక్స్ట్రా పెట్టించుకుంటారు దీనికంటే సిస్టమ్ ఇట్లా పెట్టుకోవడానికి. సో ఇక్కడ మనకి ఏం చెప్పలేదు కాబట్టి సిస్టమ్ ఇట్లా ఏం అవసరం లేదు అన్నారు కాబట్టి, రూమ్స్ చిన్న ఉన్నాయి కాబట్టి మనం పెడుతున్నాం ఇలా.
వీళ్ళకి వచ్చేసి ఇది ఇంకో రూమ్లో అయితే ఎక్స్ట్రా ఉంది. ఇది కామన్గా కట్టుకున్నారు, ఇస్తే రెంట్కి ఇచ్చుకోవచ్చు, లేకపోతే వాళ్ళే వాడుకోవచ్చు. వీళ్ళకి ఇలా వచ్చేసి సపరేట్గా 2 రూమ్లు సపరేట్ ఉన్నాయి కాబట్టి ఇందులో ఒక మెయిన్ బోర్డ్ టీవీ వస్తుంది. సో ఇక్కడ ఒక 12 మోడల్ వస్తుంది. 12 మోడల్ ఇక్కడ ఇంట్లో ఒకటి టీవీ పాయింట్ ఇస్తున్నాం 8 మోడల్. ఇక్కడ ఒక బోర్డ్ అయితే ఇస్తున్నాం 4 మోడల్. అట్లనే లోపలికి వస్తే ఇక్కడ ఒక 12 మోడల్. అడొక 2-way కంట్రోల్, అడొక 2-way కంట్రోల్. సేమ్ బాత్రూమ్కి 6 మోడల్ ఇస్తున్నాం. సో స్టార్టింగ్ అయితే మనం ఎట్లా చేస్తామంటే ఫస్ట్ గాలాలు కొట్టుకోవాలి ఇవి. సో కటింగ్ మిషన్ ఉంటుంది, కటింగ్ పెట్టి తర్వాత చిప్పింగ్ మిషన్తో చిప్పింగ్ కొట్టాలి. మొత్తం ఇట్లా కొట్టేసేయాలి, గాలాలు కొట్టుకోవాలి, కొట్టుకొని పైపింగ్ చేయాలి. సో మేము ఇక ఇప్పుడు బోర్డులో అయితే ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, ఆ బోర్డులో ఇప్పుడు కటింగ్ పెట్టేటప్పుడు అయితే చూపిస్తాను నేను కటింగ్ ఎట్లా పెడతాం అనేది. కటింగ్ పెట్టినాక కటింగ్ ఎట్లా పెడతాం, చిప్పింగ్ ఎట్లా కొడతాం, పైపింగ్ ఎట్లా వేస్తాం. సో ఫుల్ వీడియోని అయితే చూడండి మీరు. సో ప్రతి ఒక్కరు చూపిస్తాం మీకు. సో ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. సో ఇక్కడ మనం స్లాబ్లో పైప్ వేసినాం కాబట్టి ఇక్కడ డ్రాప్లు ఉంటాయి, ఇట్లా కొట్టుకుంటే డ్రాప్ వస్తుంది. సో ఇక్కడ డ్రాప్ అవుతుంది. సో మనం అన్ని ఒకటే లెవెల్లో పెట్టాలి లైట్ పైట్లు అనేది. సో మేమైతే 2 feet హైట్లో పెడతాము. ఈ బ్లేడ్ వచ్చేసి యాక్సెల్ బ్లేడ్ వచ్చేసి 1 feet ఉంటుంది. సో దీని నుంచి చూసుకుంటే ఈ బీమ్ వచ్చేసి 1 feet ఉంటుంది. వీడికి 1 feet, వీడికెళ్ళి 1 feet. సో వీడికి 2 feet వచ్చింది కాబట్టి కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ లైట్ పాయింట్ పెట్టాలి. సో ఇది కటింగ్ మిషన్, దీంతో అయితే కటింగ్ పెట్టుకోవాలి.
సో చిప్పింగ్ కొట్టినాక ఎట్లుంటుందో చూద్దాం రండి ఒకసారి. సో మొత్తం కటింగ్ అయిపోయినాక చిప్పింగ్ చేసినాము. చిప్పింగ్ చేసినాక ఈ విధంగా అయితే అనిపిస్తుంది. ఉంది కదా ఇక్కడ మెయిన్ బోర్డ్ వస్తుంది అని చెప్పిన కదా, మెయిన్ బోర్డు. సో ఈ విధంగా అయితే మనకు ఉంటుంది చిప్పింగ్ కాలం పెట్టేసినాక. అది కేబుల్ పోవడానికి టీవీ కాడ. సో ఇప్పుడు మనకి మెటీరియల్ అయితే వచ్చినాయి. సో మనం చిప్పింగ్ అండ్ పైపింగ్ చేయడానికి మెటీరియల్ ఏమేమి కావాలంటే, సో ఫస్ట్ పైపులు. సో ఇవి 1 ఇంచ్ సుధాకర్ మేమైతే వాడేది సుధాకర్ పైపులు అయితే వాడతాము. సో ఇక్కడ మనకి 1 ఇంచు అండ్ 3/4 పైపులు అయితే వాడతాం చిప్పింగ్కి. సో ఇవి వచ్చేసి 1 ఇంచ్ పైప్. ఇది 1 ఇంచ్ పైప్ 1 ఇంచ్ ఉంటుంది. సో ఇందులోనే 3/4 పైప్ ఉంది. ఇది సన్నది చూస్తారు కదా, వచ్చేసి 3/4 పైప్. ఇది 3/4, ఇది 1 ఇంచు. ఈ 2 రకాల పైపులు అయితే వాడతాము. సో ఇంకోటి మెటల్ బాక్స్ మనకు బోర్డులు వస్తాయని చెప్పినాక, స్విచ్ బోర్డులు వచ్చే దగ్గర లోపల వస్తాయి కదా, ఇవి మెటల్ బాక్సులు. ఈ మెటల్ బాక్సులలో ఇట్లా రకరకాలు ఉంటాయి. అది ఇది మోడల్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది 4 మోడల్ ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి 3 మోడల్. మనకి 3 మోడల్లో ఒక స్విచ్ ఒక సాకెట్ వస్తుంది. సో ఇది 2 మోడల్, ఒకటే సాకెట్ వస్తుంది. ఇది 8 మోడల్ బాక్స్. ఇది 6 మోడల్ బాక్స్. ఇది 12 మోడల్ బాక్స్. ఇది సో ఈ బాక్స్ అయితే మనం వాడతాం మెటల్ బాక్సులు. ఇవి అప్పట్లో చక్కెర వాడుతున్నాయి, ఇప్పుడు మొత్తం మనం మెటల్ బాక్స్లే వాడుతాము. ఇంకోటి మనకి కావాల్సినవి మెయిన్ ఇవి వచ్చేసి వాల్ కటింగ్ బ్లేడ్లు. ఇవి మనం ఫస్ట్ కటింగ్ చేసుకునేటప్పుడు కటింగ్ మిషన్కి వేసుకుంటాం వాల్ కటింగ్ బ్లేడ్లు. ఈ వాల్ కటింగ్ బ్లేడ్లు అయితే వాడుతున్నాము. సో టేబుల్ జంక్షన్ బాక్స్ వాళ్ళకి ఏంటిది సిమెంట్ ఇట్లా పోకుండా ఈ టేపులు అయితే వాడతాం మనం. యాక్సిల్ బ్లేడ్లు కటింగ్ పైపులు కటింగ్ చేసుకుంటాం. సో వచ్చేసి జంక్షన్ బాక్సులు దేనికంటే మనకు లైట్ పాయింట్లు పెట్టుకుంటాం కదా, లైట్లు వస్తాయి కదా, అక్కడ లైట్ పాయింట్ల కడనే అయితే వస్తాయి. జంక్షన్ పైపులు కలవడానికి ఇవైతే పనిచేస్తాయి. మనకి 4 వే ఉంటుంది జంక్షన్ బాక్స్ వచ్చేసి. ఇక్కడికి వెళ్ళి ఒకటి, 4 వేస్ మనం పైపులు కలుపుకుంటాము. ఇళ్ళకి వెళ్ళి వైర్లు గుంజుకోనికి ఈజీ ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏడనే మనకి లైట్ పాయింట్ పెట్టుకుంటాం. ఇది వచ్చేసి 1 ఇంచ్. ఇది 1 ఇంచ్ పైపుకు వాడతాం. ఇంకోటి 3/4 సైజ్. ఇది సన్న ఉంది చూడండి, ఇది సన్న పైపులు ఉన్నాయి కదా, 3/4 పైపులు, వీటికైతే వాడతాం. సో ఈ బిన్లు మనకి తిరిగిన దగ్గర ఇట్లా తిరిగిన దగ్గర బిన్లు అయితే వాడతాము. సో ఇది 1 ఇంచ్ బెండ్. ఇది వచ్చేసి 3/4 బెండ్ ఎల్బోలు. సో ఇంకోటి సెంటరింగ్ మూలలు అయితే వాడతాం మనం. ఉన్నాయి కదా ఈ సెంటరింగ్ మూలలు అయితే తెప్పించినాము. ఇది దేనికంటే మనం గాలలో పైపులు వేసినాక పైపులు ఊడిపోకుండా ఉండడానికి కోసం సెంటరింగ్ నెయిల్స్ అయితే కొడతాము. ఇక మొత్తం మీద మనకి మెటీరియల్ అయితే వచ్చేసింది. సో పైపింగ్ అయితే తీసుకుందాం. పైపింగ్ వేసినాక మొత్తం పైపింగ్ ఫినిష్ అయిపోయినాక మళ్ళీ ఒకసారి చూపిస్తా. ఇంకా పైపింగ్ వేసిన తర్వాత అయితే ఇట్లా అనిపిస్తుంది. ఇది మెయిన్ బోర్డ్ DP 16 వే DP అయితే వేసినాం ఇక్కడ. సో ఇక్కడ 12 మోడల్ బోర్డు. హాల్ ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో హాలు. వచ్చేసి సోఫా సెట్ల కాడ ఛార్జింగ్ పాయింట్, ప్లస్ కామన్గా 2 వేసుకోవడానికి బోర్డు ఒకటి పెట్టాం. లైట్ పాయింట్, ఇది టీవీ కేబుల్ అవుట్పుట్ పోవడానికి. సో ఇక్కడ టీవీ పాయింట్, కేబుల్ పాయింట్. వచ్చేసి ఇది కిచెన్లో ఆక్వాగార్డ్కి, వాటర్ ఫిల్టర్కి, ప్లస్ అక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్కి, లైట్ పాయింట్కి, ఇక్కడ ఒక లైట్ పాయింట్, ఇక్కడ ఒక బోర్డు, ఇక్కడ ప్లాట్ఫామ్ మీద ఒకటి 6 మోడల్ బోర్డు. సో ఇక్కడ కిచెన్ మొత్తం కంట్రోల్ చేసుకోవడానికి 12 మోడల్ బోర్డు. సో ఇది మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చేసి ఇది ఒక 12 మోడల్, కింద ఫుట్ ల్యాంప్, లైట్ పాయింట్, ఇక్కడ వచ్చేసి లైట్ పాయింట్, ఏసీ పాయింట్, 8 మోడల్. వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ది, అటాచ్ బాత్రూమ్ది లైట్ పాయింట్ వచ్చింది. సో ఇక్కడ 6 మోడల్ బోర్డు అయితే పెట్టాం. ఇక్కడ వాష్ బేసిన్ ఇట్లా ఏదైనా పెట్టుకుంటే బోర్డు, పైన గ్రీజర్ పాయింట్. సో ఇక్కడ అయిపోయినాక చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దాం.
చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి ఇక్కడ 12 మోడల్ బోర్డు, రూమ్ కంట్రోలర్ ప్లస్ ఫుట్ ల్యాంప్, పైన లైట్ పాయింట్ ఇట్లా వేసుకొని వచ్చేసి ఇది బాత్రూమ్ కంట్రోలర్ 6 మోడల్, లైట్ పాయింట్, ఏసీ పాయింట్, 8 మోడల్ బోర్డు 2-వే బోర్డు. సో ఇక్కడ 3 మోడల్ ఎక్స్ట్రా పెట్టినాం. సో ఇది కామన్గా పక్కకి 2 రూమ్లు అయితే కట్టారు. సో ఈ 2 రూమ్లు ఉన్న దగ్గర ఇది బెడ్రూమ్ టైప్ చేసినాం. ఇది 12 మోడల్ బోర్డు, ఫుట్ ల్యాంప్, లైట్ పాయింట్, ఇక్కడ ఒకటి 8 మోడల్ 2-వే. సో ఇది బాత్రూమ్కి, ఇందులో ఒకటి గ్రీజర్ పాయింట్ అయితే ఇచ్చినాం. సో వీటికి సపరేటు మెయిన్ బోర్డు 8-వే డీపీ అయితే ఇచ్చినాం, ఇక్కడ కలిపేసినాం. ఇది ఒకటి రూమ్కి కంట్రోలర్ తీసుకొని వచ్చేసి ఇవన్నీ మెయిన్లు అన్నీ ఇక్కడనే కలుస్తాయి, ఇక్కడ కింద నుంచి కలుస్తున్నాయి కాబట్టి వీటికి వెళ్ళి బోర్డులోకి పోయి ఇటు నుంచి పైన కలిసి ఇది ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్కి వెళ్ళిపోతుంది. సో పైపింగ్ వేసిన తర్వాతనైతే మొత్తం ఇట్లుంటుంది. సో ఈ పైపింగ్ అంతా అయిపోయాక ప్లాస్టింగ్ అయితే స్టార్ట్ చేస్తారు, మేస్త్రి వాళ్ళు ప్లాస్టింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. ప్లాస్టింగ్ అయిపోయాక మనం వైరింగ్ అయితే వేస్తాం. సో ఇవాళతో చిప్పింగ్ కమ్ పైపింగ్ అయితే ఇది. సో ఇట్లా ఉన్నాయి కదా చిన్న డ్రాప్లు, ఒక్క డ్రాప్ కలపకపోయినా కానీ వైరింగ్ అయితే చేసుకోనికి రాదు మనకి. ఇక్కడతో అయితే చిప్పింగ్ కమ్ పైపింగ్ అయితే అయిపోయింది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ అయితే కొట్టండి. సో ఇంకా మీకు ఎక్కడన్నా ఎలక్ట్రీషియన్ వర్క్ ఏమైనా ఉంటే మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాది ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తా, అందులో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిన అనుకో నా కాంటాక్ట్ నెంబర్ పెడతా. సో వారికి ఉంటే మీకు కాల్ చేయొచ్చు. ఎక్కడైనా సరే ఓవరాల్ తెలంగాణలో ఎక్కడున్నా మేము వర్క్ అయితే చేస్తాము. సో ఈ వీడియోని అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. సో ఇది మనది ఓన్లీ చిప్పింగ్ వర్క్, తర్వాత వైరింగ్ ఉంటుంది, వైరింగ్ తర్వాత ఫిట్టింగ్ స్విచ్ బోర్డ్ ఫిట్ చేస్తాము. సో ఆ వీడియోలు అయితే మీకు తర్వాత రెగ్యులర్గా వీడియో ఎప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోలు వస్తాయి. సో ఇప్పుడు చిప్పింగ్ అయిపోయాక వైరింగ్, ఫిట్టింగ్, తర్వాత స్లాబ్ పైపింగ్ ఇట్లా అవన్నీ ప్రతి ఒక్క వీడియోని అయితే పెడతా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.